హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో జొన్న పిండితో చెక్కలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎక్కువగా మనం బియ్యం పిండితో చెక్కలు చేస్తూ ఉంటాం కదండి, కానీ జొన్న పిండితో చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎక్కువగా షుగర్ ఉన్నవారు బియ్యంతో చేసినవి తినడానికి ఇబ్బంది పడుతుంటారు కదండి. ఇలా జొన్న పిండితో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి, చాలా గుల్లగా వస్తాయండి. చూడండి, ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ కావాలండి, అంత బాగుంటాయండి. బియ్యం పిండితో చేసిన వాటికంటే కూడా జొన్న పిండితో చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా కరకరలాడే చాలా టేస్టీగా ఉండే చెక్కలను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను చిన్న గిన్నె తీసుకొని దాంట్లో పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ దీంట్లో వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 ఇంచ్ అల్లం ముక్కను కట్ చేసి తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి ఇలా ముక్కలుగా కట్ చేసి జార్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను కారాన్ని బట్టి 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినాలంటే ఇంకా 2 ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బరకగా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం జొన్న పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్పుల జొన్న పిండి తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇలా 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పు దీంట్లోకి వేసుకోవాలండి. 10 నిమిషాలైనా నాన్న ఏం కాదండి. పప్పుని వేసుకోవాలండి, మొత్తం పప్పుని దీంట్లో. ఇలా ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కర్రీ లీవ్స్ ఒక పిడికెడు దాకా వేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకొని. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇక్కడ నేనైతే కారం 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. పసుపు ఏమో పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలి. మీకు ఒకవేళ నచ్చని వారు పసుపు వేయకపోయినా పర్వాలేదు. ఇక్కడైతే నేను వేస్తున్నానండి కలర్ కోసము. ఇప్పుడు దీంట్లో బైండింగ్ సాఫ్ట్నెస్ రావడానికి ఇక్కడ నేను ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. దీని ప్లేస్లో మీరు ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మాత్రం నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ బాగా ఉడుకుతుంది కదండి. ఈ టైంలో ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచేసి జొన్న పిండిని వేసుకోవాలండి. మీరు బయట కొన్న పిండి అయినా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో ఉన్న పట్టించిన పిండి అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇంట్లో పట్టించిన పిండిని వేసుకుంటున్నాను. 3 కప్పుల దాకా వేసుకోవాలండి. స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలి. ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం గ్లాస్తో ఇలా ప్రెస్ చేస్తుంటే పిండి చాలా బాగా ముద్దలాగా అవుతుందండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా పిండి సాఫ్ట్గా ఉండాలండి. ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే ఒక పావు కప్పు వాటర్ని వేడి చేసి వేసుకోవచ్చండి. మనం చెక్కల పిండికి అయితే ఎలా కలుపుకుంటామో అదేవిధంగా మనం ఈ పిండిని కూడా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి.
మనం చెక్కలకైతే ఎంత తీసుకుంటున్నామో పిండి అంత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని మిగతా పిండి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద పాలిథిన్ కవర్ తీసుకున్నానండి. దీనిపైన ఆయిల్తో ముందుగా ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్ని. ఇప్పుడు ఇలా ఒకటేసారి నేను ఇక్కడ ఇలా చిన్న చిన్న బాల్స్లా పెట్టుకుంటున్నానండి లైన్గా. ఒకవేళ మీరు పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే లేని వారు ఇలా చేయాలని ఇలా చూపిస్తున్నానండి. ఇలా అన్నీ పెట్టేసి బాల్స్ లాగా దీనిపైన మరొక కవర్ పెట్టాలి. ఆ కవర్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న కవర్ని దానిపైన ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టి మనం ఫ్లాట్గా ఉండే గ్లాస్ అయినా డబ్బా అయినా తీసుకొని ఇలా ప్రెస్ చేయాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా కనుక మీరు చేస్తే ఎన్ని కేజీలైనా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మీరు గ్లాస్ అయినా డబ్బా అయినా ఏదైనా తీసుకోవచ్చండి. ఇలా వెడల్పుగా ఉండే డబ్బా అయినా తీసుకోవాలి. ఇలా పల్చగా ఒత్తుకోవాలి. చేయడం మాత్రం సింపుల్ అండి. చూడండి ఎంత బాగా ఈజీగా అవుతుంది. అన్నిటినీ ఇదే విధంగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత చూడండి కవర్ కూడా అస్సలు అతుకోదండి. ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో ఈ చెక్కల్ని వేసుకోవాలి. కడాయిలో ఎన్ని పడితే అన్ని చెక్కల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ని మాత్రం బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నోట్లో వేస్తే ఎట్టి కరిగిపోతాయండి. అంత బాగుంటాయి ఇవి. చాలా గుల్లగా వస్తాయండి. చూడండి ఇలా కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకున్న తర్వాత ఒకవైపు కాస్త ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. లేకుంటే ముందు మనం టర్న్ చేసుకుంటే విరిగిపోతాయి అవి. కాస్త ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి ఒకవైపు ఫ్రై అయింది కదా, మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకైతే స్నాక్స్ పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. లేదంటే టీ టైం స్నాక్ కూడా అయినా చేసుకోవచ్చు. చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ని మొత్తం ఇలా దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవైపు ఫ్రై చేసుకుంటూ మరోవైపు ఇలా చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇదే విధంగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకొని. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా గ్లాస్తో ఒత్తుకుంటూ ఉండాలండి. అది అయ్యే వరకు ఇక్కడ మనకు రెడీగా ఉంటాయి మళ్ళీ ఫ్రై చేసుకోవడానికి. చూడండి ఇలా ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూడండి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ చెక్కలు చూస్తే అసలు మనం జొన్న పిండితో చేసినవి అని అస్సలు నమ్మరండి. అంత టేస్టీగా ఉంటాయండి. బియ్యం పిండితో చేసిన వాటికంటే కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ఇలా చేసి పెడితే మనం 15 days వరకు మనం ఇలా స్టోర్ చేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్గా ఇచ్చినా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా వచ్చినాయండి. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చిందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.